వెల్కమ్ టు వైబ్రాండ్. నేను మీ శివాని. సింగర్ చిన్మయి మీద గత 2-3 రోజులుగా కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతూనే ఉంది. రాహుల్ రవీంద్రన్ మీద వేసిన పోస్టుతో ఈ వివాదం మొదలైందనే చెప్పాలి. తన కూతురు నో చెప్పిందని హక్ చేసుకోలేదట. ఈ విషయాన్ని చెప్పిన చిన్మయి మీద సోషల్ మీడియాలో మండిపడుతున్నారు నెటిజన్లు. తండ్రి కూతుర్ల రిలేషన్ మీద కూడా చిన్మయి ఇలాగ మాట్లాడుతుందేంటి అంటూ నానా రకాలుగా ఆమెను ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఇక ఇష్టం లేకుండా ఎవరిని ముట్టద్దు, తాకద్దు, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అంటూ చిన్మయి చెప్తూనే ఉంది. ఇక తమకు జరిగిన ఎన్నో ఘటనలను కూడా ఎంతో మంది అమ్మాయిలు పంచుకుంటూ ఉన్నారు. చిన్మయితో సపోర్ట్ గా కూడా నిలుస్తున్నారు. కానీ సోషల్ మీడియాలో అబ్బాయిలు మాత్రం చిన్మయిని తెగ ట్రోల్ చేస్తున్నారు. పిల్లలు స్కూల్ కి వెళ్ళమని తినమని మారం చేస్తూ ఉంటారు. అప్పుడు కూడా వారిని అస్సలు బలవంతం పెట్టద్దా అంటూ అడ్డదిడ్డంగా కూడా వాదిస్తున్నారు. తాజాగా ఒక జర్నలిస్ట్ వేసిన ట్వీట్ మీద బ్రహ్మాజీ రియాక్ట్ అయ్యారు. సదరు జర్నలిస్ట్ చిన్మయికి మద్దతుగా నిలిచారు. కన్సెంట్ గురించి, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి అందరూ తెలుసుకోవాలని తాను చూసిన కొన్ని ఘటనలను గురించి చెప్పుకొచ్చారు. ఇక ఈ ట్వీట్ మీద బ్రహ్మాజీ రియాక్ట్ అయ్యారు. చిన్మయి చెప్పింది కరెక్ట్ అన్నట్టుగా ఆమెకు మద్దతుగానే ఆ ట్వీట్ కూడా వేసినట్టుగా కనిపిస్తోంది. మీరు గనుక మీ పిల్లల్ని ప్రేమిస్తే మీకంటూ ఒక బాధ్యత ఉంటే కన్సెంట్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి మీరు కూడా తెలుసుకోండి. మీ పిల్లలకి కూడా నేర్పించండి. వారిని జాగ్రత్తగా చూసుకోండి అని బ్రహ్మాజీ సలహా ఇచ్చారు. ఇక బ్రహ్మాజీ ఇలాగ ట్వీట్ వేయడంతో వెంటనే ట్రోలింగ్ కూడా స్టార్ట్ అయింది. ఇవన్నీ మనకు ఎందుకన్నా అని కామెంట్లు కూడా పెడుతున్నారు నెటిజన్లు. ఇక బ్రహ్మాజీ ట్వీట్ చూసి చిన్మయి ఎమోషనల్ అయ్యింది. ఇంతటి ద్వేషాన్ని, విషాన్ని చిమ్ముతున్న ఈ టైంలో ఈ ట్వీట్ నా కంట్లోంచి నీటిని తెప్పించింది అంటూ ఎమోషనల్ అయింది చిన్మయి. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాండ్.